హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టైమ్ టు టైమ్ రీడింగ్స్ అయితే చేస్తున్నాను. బట్ నాకేమనిపించింది అంటే, అప్పుడప్పుడు కొంచెం ఇంటరాక్టివ్ టైప్ రీడింగ్స్ చేస్తే బావుంటుంది అని అనిపించింది. అందుకే ఈరోజు ఏంటంటే కొంచెం ఇది ఇంటరాక్టివ్ టైప్ రీడింగే. యాక్చువల్‌గా అంటే అన్ని టాపిక్స్‌కి, అన్ని సిట్యుయేషన్స్‌కి ఈ టైప్ రీడింగ్స్ అయితే చేయడానికి అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకమైన సిట్యుయేషన్ ఉంటది. మనం ఏంటంటే మల్టిపుల్ ప్రాబబిలిటీస్ అనేవి కన్సిడర్ చేసి రీడింగ్ చెప్పడానికైతే అవ్వదు. అందుకే స్పెసిఫిక్‌గా నేనేంటంటే రీడింగ్స్ పిక్ ఏ కార్డ్ ఎలా చేస్తాను అంటే ఒక క్వెషన్ అనేది రైజ్ చేసి దాన్ని బేస్డ్‌గా రీడింగ్ చేస్తుంటాను. అదేంటంటే లైక్ అందరికీ కూడా అవైలబుల్‌గా ఉంటుంది అండ్ అర్థం అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెజారిటీ సిట్యుయేషన్స్ బేస్డ్‌గానే రీడింగ్ చెప్పడం జరుగుతుంది. అప్పుడప్పుడు మాత్రం ఇంటరాక్టివ్ టైప్ రీడింగ్స్ చేస్తే బావుంటుందని అనిపిస్తుంది నాకు. నేనే అంటే జనరల్‌గా కొన్ని క్వెషన్స్ అనేవి పిక్ చేసుకొని, దాని ప్రకారం కార్డ్స్ డ్రా చేసి సిట్యుయేషన్ ఏంటి అనేది చెప్పడంలా చేస్తాను. అంటే ఒకటి, ఇప్పుడు కామెంట్స్ పెడుతున్న వాళ్ళేంటంటే రకరకాల రీడింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. రకరకాల సిట్యుయేషన్స్ నుంచి వాళ్ళు గైడెన్స్ అనేది కోరుకుంటుంటారు. బట్ అదేంటంటే కొన్ని సార్లు మనం అంటే చెప్పడానికి అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు ఒక జనరల్ రీడింగ్ అన్నప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మెజారిటీ బేస్డ్‌గానే ఏదైనా రీడింగ్స్ చెప్పడానికి అవుతది. స్పెసిఫిక్‌గా చెప్పడానికి అవ్వదు. అండ్ ఇంకొకటేంటంటే స్పెసిఫిక్ డీటెయిల్స్ కూడా ఈ రీడింగ్‌లోనేంటంటే ఇలా చెప్పడానికి అవ్వదు. ఇది నేను గతంలో కూడా చెప్పాను. ఎందుకంటే కొంతమంది అంటే అప్పుడప్పుడు కామెంట్స్ పెడుతూ ఉంటారు. గవర్నమెంట్ జాబ్ కోసం రీడింగ్ చేయండి. గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా? లేకపోతే మ్యారేజ్ ఎప్పుడవుతుంది? ఈ టైప్ రీడింగ్స్ చేయమని చెప్తారు. ఇవి ఎలాంటి రీడింగ్స్ అంటే ఇప్పుడు చాలా మంది ఒక జనరల్ రీడింగ్ చూసినప్పుడు మల్టిపుల్ పర్సన్స్ ఎనర్జీస్ కార్డ్స్ పిక్ చేసుకున్నప్పుడు అది ఇలానే జరుగుతది అని మనం ఏంటంటే యాక్యురేట్‌గా చెప్పడానికి అవ్వదు ఫస్ట్. మ్యారేజ్ అనేది ఎప్పుడవుతుంది అంటే, ఇప్పుడు ఒక్కొక్కళ్ళ ఎనర్జీ ప్రకారం టైమ్ ఫ్రేమ్ అనేది ఒక్కొక్కలా ఉండొచ్చు. కొంతమందికి 2 ఇయర్స్‌లో మ్యారేజ్ అవ్వచ్చు. కొంతమందికి 6 మంత్స్‌లో కూడా మ్యారేజ్ అవ్వచ్చు. అదేంటంటే క్లియర్‌గా వాళ్ళ ఎనర్జీస్, వాళ్ళ సిట్యుయేషన్స్ బట్టి ఉంటుంది. ఇది మనం ఏంటంటే జనరల్ రీడింగ్‌లోని చెప్పడానికి అవ్వదు. ఈవెన్ గవర్నమెంట్ జాబ్ అంటే ఇలా స్పెసిఫిక్ డీటెయిల్స్ ఉన్న రీడింగ్స్ ఎలా ఉంటాయి అంటే, అవి చెప్పినా సరే అందరికి జరగాలని ఫస్ట్ లేదు. అండ్ అందరికి కూడా గైడెన్స్ కూడా సేమ్ ఉండకపోవచ్చు. ఆర్ అందరి లైఫ్ స్టైల్, ప్యాటర్న్స్ సేమ్ ఉండకపోవచ్చు. నేనేంటంటే అందుకే మోస్ట్‌లీ అలాంటివి చాలా మంది నాకు సజెస్ట్ చేసినా నేనెప్పుడూ కూడా అవి పర్సనల్‌గా గైడ్ చేయడమే తప్ప జనరల్ రీడింగ్‌లోనైతే చెప్పే ప్రయత్నం చేయలేదు. కొన్ని రీడింగ్స్‌కేంటంటే కొంత డిఫరెంట్‌గా గైడ్ చేస్తే బావుంటుంది అని నాకనిపించింది. ఈరోజేంటంటే అలాంటిదే ఈ ప్రయత్నం కూడా. సో పర్టిక్యులర్‌గా ఈరోజు రీడింగ్ ఏంటంటే ఫినాన్సెస్ బేస్డ్‌గా చేస్తున్నాను. మీరు అంటే ఇంట్రడక్షన్ పార్ట్ వింటే డెఫినిట్‌గా రీడింగ్ ఏ బేసిస్‌లో చేస్తున్నానన్నది కూడా మీకు తెలుస్తది. ఫస్ట్ అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే డెఫినిట్‌గా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, ఆర్థిక పరంగా మీకున్న ప్రశ్నలకు యూనివర్స్ చెప్పే సమాధానం ఏంటి? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. అంటే ఫినాన్సెస్ బేస్డ్‌గా చాలా మందికి చాలా సిట్యుయేషన్స్ ఉంటాయి. చాలా డిఫరెంట్ క్వెషన్స్ కూడా ఉంటాయి. అన్నీ కూడా మనం ఏంటంటే స్పెసిఫిక్‌గా ఇలానే ఇది రీడింగ్ అని అయితే చెప్పలేం కానీ, బట్ చాలా కామన్‌గా కొన్ని క్వెషన్స్ ఉంటాయి. అలా నేనేంటంటే ఒక ఫ్యూ క్వెషన్స్‌కి మాత్రం రీడింగ్ ఈరోజు చేయాలి అనుకుంటున్నాను. అందుకే ఇక్కడ నేనేంటంటే పిక్ ఏ కార్డ్ లాగా అయితే ఏం చేయట్లేదు. సో, చూద్దాం అసలు అంటే చాలా కామన్‌గా ఉండే క్వెషన్స్ ఇవైతే. బట్ యూనివర్స్ మరి ఈ క్వెషన్స్‌కి ఎలా ఆన్సర్ చేస్తుంది ఏంటి అనేదైతే ఈరోజు రీడింగ్. సో, చూద్దాం. నేనైతే టైమ్ స్టాంప్స్ పెడతాను. సో, ఆ టైమ్ స్టాంప్స్ ప్రకారమైనా మీరు చూడొచ్చు. లేదా అన్ని క్వెషన్స్ చూడాలి అనుకున్నా చూడొచ్చు. ఇఫ్ మీకు ఈ వీడియో అనేది సూట్ అయితే చూడొచ్చు. లేకపోయినా స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే అందరికి సిమిలర్ క్వెషన్స్ ఉండవు కాబట్టి. ఏది ఏమైనా సరే ఫస్ట్ క్వెషన్ నుంచయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ క్వెషన్ ఏంటంటేనండి, ఇప్పుడు మీలో కొంతమందికేంటంటే రావాల్సిన డబ్బులుంటాయి. అంటే వ్యక్తులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండొచ్చు. లేకపోతే ఎక్కడో మనీ స్టక్ అయిపోయి
అంటే రాకుండా మీరేంటంటే ఇబ్బందులు పడుతున్న సందర్భాలు కూడా ఉంటాయి. సో, మనీ అనేదేంటంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి రావాల్సిన పరిస్థితి అయితే ఉంటది. ఇక్కడ నేనేంటంటే వ్యక్తులు ఇస్తారా? లేకపోతే పర్టిక్యులర్‌గా ఆ సోర్స్ నుంచి మనీ వస్తదా? అలా కాదు కానీ మీకు రావాల్సిన డబ్బులు వస్తాయా? రావా? అనేది ఫస్ట్ క్వెషన్‌గా యూనివర్స్‌నయితే గైడ్ చేయమని అడుగుతాను. అసలు ఏం చెప్తుందో కూడా చూసేద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీరేంటంటే చాలా రకాలుగా ట్రై చేసినట్టున్నారు. మీకు రావాల్సిన మనీ కోసం. అంటే వ్యక్తులకైనా ఇవ్వచ్చు, లేకపోతే ఎక్కడైనా స్టక్ అయిపోయి ఉంటే, ఆ మనీ రావాల్సిన పరిస్థితి ఉంటే మీరు ప్రయత్నాలు చేసుండొచ్చు. సో, బేసిక్‌గా ఏదైనా సిట్యుయేషన్ అవ్వచ్చు కానీ, మీ వైపు నుంచి అయితే మీరు ట్రై చేశారు. ట్రై చేయలేదు అని చెప్పను. అన్ని రకాలుగా మీకున్న సోర్సెస్‌నయితే యూజ్ చేశారు కానీ, బట్ అనుకున్న విధంగా వచ్చినట్టుగా అయితే ఏం లేదు. బట్ ఇప్పుడైతే చేంజెస్ కనిపిస్తున్నాయండి. స్లైట్‌గా మూవ్‌మెంట్ అయితే ఉంది. సో, కొంతమందికేంటంటే మనీ అనేది వెంటనే వచ్చే పరిస్థితుంది. లైక్ ఇయర్‌లోనే మనీ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమందికి మాత్రం ఎలా ఉంటుంది అంటే, ఇది వాళ్ళని ఎమోషనల్‌గా డ్రైన్ చేయడం కానీ, వాళ్ళకి ఏమి అర్థం కాని పరిస్థితుల్లో పెట్టడం కానీ, సో, అంటే నెక్స్ట్ ఏంటి అనే ఫీలింగ్ అయినా రావచ్చు. బట్ మీరేంటంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మనీ అయితే వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, అట్‌లీస్ట్ కొంతమందికైతే ఖచ్చితంగా మనీ వస్తదండి. అది కూడా ఇయర్‌లోనే మనీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, మోస్ట్ ప్రాబబ్లీ ఒక 6 మంత్స్‌లోనే మీరేంటంటే మీ మనీ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కొంతమందికి మాత్రం ఎలా ఉంటదంటే, వాళ్ళకిప్పుడేదైనా అవసరం ఉందనుకోండి, అవసరం తీరిపోయిన తర్వాత వచ్చే అవకాశం ఉంది. వెంటనే రాకపోవచ్చు. సో, ఏది ఏమైనా సరే మనీ విషయంలోనేంటంటే, మీరు ఎమోషనల్‌గా డ్రైన్ అయిపోవడం, లేకపోతే మీరు మరి కొంచెం సఫరింగ్ తీసుకోవడం, అంటే ఇక్కడ ఏం చేస్తే బావుంటుంది, ఎలా చేయాలి అనుకోని అంటే మీకు డైరెక్షన్ అర్థం కాకపోవడం, ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో, బేసిక్‌గా ఎవరైనా సరే మనీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళుంటే అంటే మనీ రావాల్సిన పరిస్థితి ఉంది కదా! సో, కొంచెం గట్టిగా ట్రై చేయండి. కాన్ఫిడెంట్‌గా చేయండి. పాస్ట్‌లో మీరు ఎలా అయితే ప్రయత్నాలు చేశారో, సో, ఆ ప్రయత్నాలేంటంటే మిమ్మల్ని డౌన్ చేయకుండా చూసుకోండి. అంటే ఇప్పుడు కొంతమంది మనం గతంలో ఇలా ప్రయత్నం చేసాం కదా! రాలేదు. సో, మళ్ళీ మనం ఇలా ప్రయత్నం చేస్తే వస్తదో రాదో, సో, అదేంటంటే మనకొక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్. సో, మనం ఏంటంటే వేరేగా ట్రై చేద్దాం అని అనుకుంటే, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. అది బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ కాదు. బట్ దాని నుంచి మీరు ఏదో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అర్థం. అంతేగాని అది రాంగ్ అయితే కాదు. సో, మీరేంటంటే కొంచెం ఇంప్రూవ్ చేసుకొని ట్రై చేయండి. ఇదైతే ఒకటి మాత్రం నేను చెప్తానండి. అంత ఈజీ కాదు. మనీ అయితే వచ్చే ఛాన్సెసే హైగా ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఖచ్చితంగా వస్తది. అక్కడ వ్యక్తులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, వాళ్ళ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నా సరే, స్టిల్ మనీ అయితే వచ్చే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి, మీరేంటంటే మరికొంచెం కాన్ఫిడెంట్‌గా, మరికొంచెం స్ట్రాంగ్‌గా ట్రై చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఇలా చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి అన్నట్టుగా కార్డ్స్ ఇండికేట్ చేస్తున్నాయో, నాకు తెలిసినంత వరకు మీరు ఖచ్చితంగా మీ మనీనైతే తొందరలోనే రిసీవ్ చేసుకుంటారు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. సో, పాస్ట్‌లో ప్రయత్నాలు చేశారు. పాస్ట్‌లోనేంటంటే చాలా ఫేస్ చేశారు. సో, ఇప్పుడు కూడా అంతే అన్నట్టుగా మాత్రం ఎవరు ఆలోచించొద్దు. ఎందుకంటే అలా మీరు ఆలోచించడం వల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో మేబీ బోల్డ్‌గా డెసిషన్స్ తీసుకోవడం కానీ, ఆర్ కొంచెం అంటే ఇక్కడ ఫైట్ చేయడం కానీ, ఆర్ స్ట్రాంగ్‌గా నిలబడడం కానీ ఇలాంటివి చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీరేంటంటే భయపడిపోయి ఆగిపోయే పరిస్థితులుంటాయండి. పాస్ట్ కానీ మీరు ఎక్కువ గుర్తు చేసుకొని పాస్ట్‌లో మీరు ఏదైతే ఫేస్ చేశారో సో, ఆ బేస్డ్‌గా మాత్రం మీరు ట్రై చేయడం అయితే కరెక్ట్ కాదు. ఆఫ్‌కోర్స్ పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఇంపార్టెంటే. కాకపోతే దాన్ని మీరు నెగెటివ్ వేలో కాకుండా దాన్ని మీరు ఒక లెసన్ లాగా తీసుకొని ఎలాంటి మోడిఫికేషన్స్ చేసుకొని ట్రై చేస్తే బెటర్ అనేలాగా కన్సిడర్ చేయడం అయితే మంచిది. ఎందుకంటే కార్డ్స్ ప్రకారం అయితే మనీ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. స్టిల్ కొంత డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లా ఉంటది కానీ, బట్ అది డెడ్ ఎండ్ సిట్యుయేషన్ కాదు. జస్ట్ మిమ్మల్ని మీరేంటంటే పుష్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది. యాక్చువల్‌గా పాస్ట్‌లోనే మరి కొంచెం మీరు ఫోకస్డ్‌గా కానీ ట్రై చేసుంటే, మరి కొంచెం నాకు ఎలా అయినా రావాలి. ఇది నా మనీ అనుకోని మీరు డిటర్మైన్డ్‌గా ఉండుంటే బావుండేదండి. బట్ మీలో కొంతమంది ఎలా ఉంటారంటే, వాళ్ళని అడగాలి అంటే ఎందుకో మొహమాట పడుతుంటారు. కొంచెం సిగ్గుగా అనిపిస్తుంటది. ఏం అడుగుతాం ఒక్కసారి అడిగాం కదా! వాళ్ళకుండాలి, ఇచ్చేయాలి అని. మనం అడిగి మనం ఏంటంటే అక్కడ ఎందుకు అంటే డిఫరెంట్‌గా కనిపించడం అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ మనీ ఇచ్చినప్పుడు అంటే అలా ఆలోచిస్తే కష్టమండి. మనీ అయితే రాదు. సో, అందుకే మీరేంటంటే అలా ఆలోచించొద్దు. అంటే ఇది అందరికీ కాదు గానీ కొంతమంది ఇలా ఆలోచించడం వల్లే
వాళ్ళేంటంటే టైంలోని మనీని గ్యాదర్ చేయలేకపోతుంటారు. బట్ ఏదేమైనా సరే మీకు రావాల్సిన మనీ అయితే వచ్చేస్తదండి. కొంతమందికి ఎర్లీగా వచ్చే ఛాన్స్ ఉంది. కొంతమందికి మాత్రం కొంత స్ట్రగుల్ ఉంటది. కొంత వాళ్ళేంటంటే దీనికోసం ఫైట్ చేయడం కానీ, కొన్ని ఫేస్ చేయడం కానీ, కొన్ని చేంజెస్ చేసుకోవడం కానీ, ఇలాంటివి చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటది కానీ, బట్ మనీ వచ్చే ఛాన్సెస్ అయితే మాత్రం చాలా హైగానే కనిపిస్తున్నాయి. సో, మీరేమైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి, వస్తుంది. ఎవరు కూడా రాదేమో, ఇది వర్కౌట్ అవ్వదేమో, గివ్ అప్ చేసేయడమే మంచిదేమో అన్నట్టుగా అయితే ఆలోచించొద్దు. ఎందుకంటే కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే, అది అడిగే బదులు సైలెంట్‌గా ఉండడమే మంచిది. ఒకసారి జరిగిపోయింది కదా! ఇంకెందుకులే అన్నట్టు ఉంటారు. అలా మీరు ఉండాలి అనుకుంటే ఇంక మీ ఇష్టం. బట్ మనీ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఫైట్ చేస్తే వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, సో మీరివ్వాల్సిన మనీ ఉంటుంది కదా! అది ఇచ్చేస్తారా లేదా? ఇలా అండి. ఎందుకంటే చాలా మంది లోన్ తీసుకోవడం కానీ, వ్యక్తుల దగ్గర నుంచి మనీ తీసుకోవడం కానీ, అవసరానికి మనీ అనేది వాడేయడం కానీ, ఇలాంటివేవో చేస్తుంటారు. సో అలాంటి మనీ అనేది మీరు సెటిల్ చేయగలరా లేదా? సో అది మీ వల్ల అవుతుందా లేదా? ఇలా అయితే ఒక క్వెషన్‌కి ఆన్సర్ డ్రా చేస్తాను. సో చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరేంటంటే మనీ తీసేసుకున్నప్పుడు అంటే ఇంత ప్రాబ్లమ్ అవుతది ఆర్ ఇన్ని కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తారని అనుకోలేదు. ఆ టైంకి మనీ అయితే తీసుకున్నారు. సో, మీరేమనుకున్నారు అంటే కాన్ఫిడెంట్‌గా తీర్చేస్తారు. ఆర్ కాన్ఫిడెంట్‌గా మనీని సెటిల్ చేసేయగలరు అని ఫీల్ అయ్యే చేశారు. అంటే ఇఫ్ మీ వల్ల అవ్వదు, మీరేంటంటే డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు. లేకపోతే ఇది దేనికి దారి తీస్తదనే భయం మీకుంటే అసలు ఫస్ట్ మనీయే తీసుకోరు. బట్ మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా చేయగలరు. ఇన్ టైమ్‌లో అన్నీ జరిగిపోతాయని అనుకోని మీరు తీసుకోవడం జరిగింది. కొంతమంది ఏం చేస్తారంటే వేరే వ్యక్తులకి మనీ ఇవ్వడం కోసం అని చెప్పి కూడా తీసేసుకుంటారు. ఆర్ కొంతమందేంటంటే ఏదో పర్పస్‌కి తీసుకుంటారు. అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతది అనే కాన్ఫిడెన్స్ వల్ల. మీలో ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు కనిపిస్తుంది. సో, మీరేంటంటే తీసేసుకున్నారు. ఎందుకంటే మీకు తెలుసండి ఇది ఎలా అయినా సరే మీరు సార్ట్ ఔట్ చేయగలరు అని. మీకు ఆ నమ్మకం లేకపోతే నాకు తెలిసి మీరు అంత రిస్క్ కూడా తీసుకోరు. బట్ ఏదేమైనా సరే ఛాన్స్ అయితే తీసేసుకున్నారు. వన్స్ ఛాన్స్ తీసుకున్న తర్వాత ఇది ఎలా అయిపోయిందంటే మీకొక హర్డిల్ లాగా అయిపోయింది. చాలా హెడ్‌ఏక్ వస్తుందండి. ఈ విషయంలో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇది ఎలా సెటిల్ చేద్దామన్నా మీకు ఏ సోర్సు కనిపించట్లేదు. మళ్ళీ ఒకవేళ ఇది సెటిల్ చెయ్యాలి లైక్ ఏంటంటే మనీ తీసుకున్నారు కదా! అది ఇచ్చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితిలో మీరది ఇవ్వగలరంటే, మళ్ళీ ఇంకొక దగ్గర అప్పు చేయడమో, లేకపోతే ఇంకొక మళ్ళీ ఏదో ఇలాంటి మెథడే చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటే, అది తీర్చగలరేమో కానీ, అంటే స్ట్రెయిట్‌గా మీకున్న సోర్స్‌కి లేకపోతే మీరేంటంటే ఈజీగా ఇది హ్యాండిల్ చేసే పరిస్థితయితే నాకు కనిపించట్లేదు. సో, ఏదేమైనా సరే ఇక్కడ డిఫికల్టీ అయితే ఉందండి. బట్ మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, సిట్యుయేషన్స్‌ని ప్రాపర్‌గా కన్సిడర్ చేయాలండి. మనీ అయితే మీరు ఇవ్వాల్సింది ఇచ్చేయగలరండి. ఇది మీ వల్ల అవుతుంది. మీరు స్టార్టింగ్‌లో ఏదైతే అనుకున్నారో అంటే నేను ఇది తీర్చగలను. ఖచ్చితంగా ఇది నా వల్ల అవుతుంది అని అనుకునే మనీ తీసుకున్నారు కదా! సో, డెఫినిట్‌గా అలానే చేయగలరు. మనీ ఇవ్వడం అనేది పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే మీ థాట్స్ కానీ, మీ ఎబిలిటీ కానీ మీకు తెలియట్లేదు అని నాకనిపిస్తుంది. అంటే మీరు ప్రతిదీ గూడా చాలా కేర్‌ఫుల్‌గా థింక్ చేసి థింగ్స్‌నేంటంటే కరెక్ట్‌గానే హ్యాండిల్ చేసే టైపు కానీ, ఈ ఒక్క విషయంలో మాత్రం మీ థాట్స్ ఏంటంటే స్టేబుల్‌గా లేవు. అండ్ మీరేంటంటే సోర్సెస్ వెతుకుతుంటే కూడా మీకెలా అనిపిస్తుందంటే, ఎక్కడ ఏ సోర్సు లేదు. ఇంక అప్పు చేయడమో, లేకపోతే ఇంకేదో చేసుకోవడం ఒక్కటే సొల్యూషన్ లాగా ఫీల్ అవుతున్నారు. సో, బేసిక్‌గా ఇక్కడ నేనైతే క్లియర్‌గా చెప్తానండి. మీరు ఎప్పుడైతే యూనిక్‌గా థింక్ చేస్తారో, సిట్యుయేషన్‌ని బెటర్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారో, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రియాలిటీలో ఏం జరుగుతుంది? అండ్ మీకసలు ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి? మీరు ఏం చేయగలరు? సో, ఇలాంటివేంటంటే ప్రాపర్‌గా కన్సిడర్ చేయాల్సుంటదండి. అంటే ఎమోషనల్ అయిపోవడం వల్ల ఆహ్, మెంటల్‌గా క్లారిటీ లేకపోవడం వల్ల మీరేంటంటే ఇక్కడ సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకోలేకపోతున్నారు. బియాండ్ చూడలేకపోతున్నారు. బట్ మీరు బియాండ్ చూడడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా మీరేంటంటే ఇవ్వాలనుకుంటున్న మనీ అయితే ఇచ్చేయగలుగుతారు. ఇది ఇష్యూ కాదు కానీ మీ ఆలోచనలే
ఇక్కడ కరెక్ట్‌గా లేనట్టుగా నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటండి, మనీ ఇచ్చే విషయంలో కూడా వ్యక్తుల సలహాలు తీసుకోవడం కానీ, వ్యక్తుల్ని ఏంటంటే హెల్ప్ చేయమని అడగడం కానీ అలాంటివి కూడా చెయ్యొద్దండి. ఎందుకంటే ఇక్కడ మీరు ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్న వ్యక్తులు కూడా కరెక్ట్ అయిన వ్యక్తుల్లాగా నాకు అనిపించట్లేదు ఫస్ట్. వాళ్ళ వల్ల మీరేంటంటే బెనిఫిట్ అయ్యేదేం లేదు. ఇఫ్ మీకు మీరుగా స్ట్రెయిట్‌గా థింక్ చేసి మీరేదో డెసిషన్ తీసుకొని మీరు సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకొని కొంత టైం తీసుకున్నా ఇది సెట్ చేసేయగలుగుతారు. బట్ ఇది మీరేంటంటే వేరే వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళ ఎనర్జీ, మీ ఎనర్జీ డిఫరెంట్‌గా ఉందండి. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ కాంప్లెక్సిటీ పెరుగుతుందండి. సో అది మీరు చూసుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యాక్చువల్‌గా ఇక్కడ మీరు స్టక్ అయిపోయారు. సఫర్ అవుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎలా బయటికి రావాలో అని ఆలోచిస్తున్నారు. ఆలోచించిన ప్రతిసారి ఏంటంటే, ఎందుకో స్ట్రెయిట్‌గా థింక్ చేయలేకపోతున్నారు. సిట్యుయేషన్స్‌ని ఏంటంటే లైక్ ఒక ప్రాక్టికల్ వేలోని చూడలేకపోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో మీలోనే కొన్ని చేంజెస్ రావాల్సిన అవసరం ఉంది. వన్స్ చేంజ్ వచ్చింది అంటే మాత్రం ఈ మనీ ఇచ్చేయడం అనేది అంటే ఇష్యూయే కాదండి. సోర్స్ అనేది మీకు కనిపించట్లేదు అంటే అది ఓకే, నేను ఒప్పుకుంటాను. బట్ సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవడం కానీ, మీ సిట్యుయేషన్ ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవడం కానీ అంతకంటే ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రాంగ్ పర్సన్స్‌ని ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు. అలా ఇన్వాల్వ్ చేయడం వల్ల ఇది కాంప్లెక్స్ అయిపోతుంది. మేబీ అందరికీ ఇదేంటంటే ఈజీ కాకపోవచ్చు. బట్ కొంతమందికైతే మాత్రం ఇది తొందరగానే క్లియర్ చేసుకునే సిట్యుయేషన్ అయితే కనిపిస్తుంది. దానికి మరి కొంచెం మీరేంటంటే కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి. నేనిక్కడ ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే మీ కార్డ్స్ చూస్తున్న ప్రకారం నాకేమనిపిస్తుంది అంటే, ఇది మీరు స్టార్టింగ్‌లో ఏదైతే బిలీవ్ చేసారో అదే కరెక్ట్ అండి. అంటే తీర్చేయగలరు అనుకోనే కదా తీసుకున్నారు. అదే నిజం. కాకపోతే తీర్చలేకపోతున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఇబ్బంది పడుతున్నారు. ఏది ఏమైనా సరే నేను మళ్ళీ మీకు ఒకటే చెప్తాను. అదేంటంటే మీకెంత వరకు ఛాన్స్ ఉందో అంతవరకు ఛాన్స్ తీసుకోవడానికే చూడండి. అండ్ ఇంకొకటి, మోర్ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసుకోండి. పైపైన సిట్యుయేషన్స్‌ని చూడడం కానీ, లేకపోతే ఇలానే డీల్ చేయాలి అన్నట్టు కూడా ఉండొద్దు. ఒకవేళ మీరు ఇంకా అడ్వైస్ తీసుకోవాలి, ఇంకా సపోర్ట్ అయితే అవసరం. అంటే నా ఒక్కల వల్ల అయితే అవ్వదిది అని మీకు అనిపిస్తే మాత్రం ఎల్డర్స్ ఎవరైనా ఉంటారు కదా! అంటే మీ ఇంట్లో ఫాదర్ ఫిగర్ కానీ, లేకపోతే బ్రదర్ ఆర్ అంటే కొంచెం క్లోజ్‌గా ఉంటారు కదా! మామయ్యలు కానీ, చిన్నాన్నలు కానీ, పెద్దనాన్నలు కానీ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ కానీ, సో గ్రాండ్ ఫాదర్ ఇలా ఎవరినైనా సరే మీరు గైడ్ చేయమని అడగొచ్చు. ఆర్ వాళ్ళ హెల్ప్ తీసుకోవడం అనేది బెనిఫిట్ అవుతుంది. అంటే ఇఫ్ ఇది చాలా బియాండ్ ఉంది సిట్యుయేషన్, మీరు హ్యాండిల్ చేయలేరు. అయితే ఇక్కడ ఎవరిది సపోర్ట్ తీసుకోవడం మంచిది అని ఇలా మీరు ఆలోచించే పరిస్థితి ఉంటే మాత్రం వీళ్ళల్లో ఎవరిదైనా సరే సజెషన్స్ తీసుకోవడం కానీ, వాళ్ళ హెల్ప్ తీసుకోవడం కానీ మీకు సూట్ అవుతది. సో అది కొంచెం అంటే అలా ట్రై చేయండి. బట్ మరీ బయటి వ్యక్తులనైతే ట్రస్ట్ చేయడం, లేకపోతే బయట వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేయడం, కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఫ్రెండ్స్‌ని ఇన్వాల్వ్ చేస్తారు. సో అలాంటివైతే ఎవరు చెయ్యొద్దండి. వాళ్ళ వల్ల మీరు ఏ విధంగా కూడా బెనిఫిట్ అవ్వరు. మరి కొంచెం అంటే ఈ మెస్ అనేది ఇంకొంచెం ఎక్కువైపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో నేను చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వెషన్‌కి కూడా యూనివర్స్ ఏం గైడ్ చేస్తుందో చూద్దాం. సో నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, మీరిప్పుడు ఏదైనా ఇన్వెస్ట్ చేయొచ్చా? లేకపోతే ఏదైనా పర్చేస్ చేయొచ్చా? సో ఇదైతే దానికి రైట్ టైమా? కాదా? ఎలా అసలేంటి పరిస్థితి? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. పాస్ట్‌లో కూడా మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయడం కానీ, ఏదో పర్చేస్ చేయడం కానీ ఇలాంటివి చేసినట్టున్నారండి. దానివల్ల మీరైతే పెద్దగా బెనిఫిట్ అవ్వలేదు. సో, అంటే కొంచెం లాస్ అయిపోయినట్టు కూడా నాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా సరే ఫినాన్షియల్ క్రైసిస్ కానీ ఫేస్ చేస్తున్నట్టయితే అదే సగం కారణంలాగా కూడా ఉంది. బట్ నేనిక్కడ మీకు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఒకవేళ ఇప్పుడు మీరేమైనా సరే పర్చేస్ చేయాలి ఆర్ ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే, సో, బేసిక్‌గా మీరేంటంటే అది ఎంతవరకు వర్త్, దాని గురించి మీకు ఎంతవరకు క్లారిటీ ఉంది. మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా ఉన్నారా లేదా? లేకపోతే పాస్ట్‌లో జరిగింది భయపెడుతుందా? ఇలా కొన్ని చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ టైంలోనైతే మోస్ట్‌లీ మీరు ఇన్వెస్ట్ చేయకపోతే మంచిది. ఆర్ ఏదైనా బిగ్ పర్చేజెస్ చేయకపోతే బెటరు. దానికి రీజన్ ఏంటంటే
పర్సనల్‌గా ఇది రైట్ టైమ్ కాదు అని నేను చెప్పను కానీ, మీరే ఎనర్జిటిక్‌గా రెడీగా లేనట్టుగా ఆర్ మీరే కాన్ఫిడెంట్‌గా లేనట్టుగా, మీకే ఎందుకో భయం వేస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. దానికి తోడు ఇలా మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి, ఏదైనా పర్చేస్ చేయాలి అనుకుంటే, ఇందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు కూడా మీకేంటంటే అంత మంచిగా అనిపించట్లేదు. ఎక్కడో నెగటివిటీ కానీ, వాళ్ళెందుకో మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, మేబీ మీకేంటంటే తెలుసండి కొన్ని ఆన్సర్స్ అయితే క్లియర్ గానే ఉన్నాయి. మీకెక్కడో కానీ ఎలా అనిపిస్తుంది అంటే, మేబీ మనం ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఇది రిస్క్ ఏమో ఆల్రెడీ కొన్ని ఫేస్ చేసాం కదా! సో, మళ్ళీ ఇది ఎంతవరకు కరెక్ట్? మేబీ టైమ్ తీసుకోవడం బెటర్ ఏమో! ఇలా ఆలోచిస్తున్న వాళ్ళేంటంటే ఆగిపోండి. ఏది కూడా తీసేసుకోవద్దు. ఏది కూడా ఇన్వెస్ట్ చేయొద్దు. ఎందుకంటే దానివల్ల మీరు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీరు ఒకవేళ కానీ మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉంటే, మీకు ఒక క్లారిటీ ఉండి పాస్ట్‌లో జరిగిపోయిందేదో జరిగిపోయింది. అలా అనుకోని ఉండిపోలేం కదా! సో, మనం మన ప్రయత్నాలు చేద్దాం. మళ్ళీ ఏదైనా బెటర్‌గా చేస్తే బావుంటుంది అని అనుకుంటే మాత్రం మీరేం చేస్తారు అంటే ఇన్వెస్ట్ చెయ్యండి. లేకపోతే సైలెంట్‌గా ఉండండి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో సిట్యుయేషన్ చూస్తుంటే మీరు కొన్ని చాయిసెస్ చేసుకోవడం కానీ, కొంత అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి కానీ, మీ వైపు నుంచి ఒక క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉందేమో అని నాకనిపిస్తుంది. సో, ఆ క్లారిటీ వచ్చే వరకు మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దు. ఎందుకంటే టైమింగ్ అయితే ప్రాబ్లమ్ కాదు. నేనే చెప్పేస్తున్నాను. మీరేంటంటే ఇన్వెస్ట్ చేయాలి అని కాన్ఫిడెంట్‌గా అనుకుంటే హ్యాపీగా చేయొచ్చు. పాస్ట్‌లో కొన్ని ఫేస్ చేశారు. అంటే కొన్ని ఫియర్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు కూడా మీకు ఆ డౌట్ ఉంది. మళ్ళీ ఎలా, ఏంటి అనే భయం ఉంటే మాత్రం ఆగిపోండి. 100% మీరు ష్యూర్ అనుకున్నప్పుడు వ్యక్తులు కూడా ట్రస్ట్ వర్తీ అని మీకు అనిపిస్తే అప్పుడు మీరేంటంటే ప్రొసీడ్ అవ్వండి. ఇక్కడ కొంతమంది ఏంటంటే వ్యక్తులు బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేస్తారు. కొంతమంది చెక్ చేయరు. సో, చెక్ చేయని వాళ్ళేంటంటే చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత కూడా వాళ్ళు కరెక్ట్‌గా ఉన్నారు అన్న తర్వాత కూడా వాళ్ళ మాటలనేవి మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొంతమంది మేబీ క్లీన్ అవ్వచ్చు కానీ మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేయొచ్చు. మీ విషయానికొచ్చేసరికి వాళ్ళేంటో తెలీదు కదా! బయట వాళ్ళతో ఎలా ఉంటున్నారు అనేది అనవసరం. మీ విషయానికొచ్చేసరికి వాళ్ళ పరిస్థితి ఏంటో. సో, అందుకే మీరేంటంటే కొన్ని జాగ్రత్తలైతే తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సో, ఏది ఏమైనా సరే ఇప్పట్లోనేంటంటే మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయడం కానీ, ఏదైనా పర్చేస్ చేయడం కానీ మేబీ అంత కరెక్ట్ కాదు. మీరు కాన్ఫిడెంట్‌గా 100% ష్యూర్‌గా ఉంటే మాత్రం చేసుకోవచ్చు. లేకపోతే మాత్రం సైలెంట్‌గా ఉండడమే మంచిదని నాకైతే అనిపిస్తుంది. సో, నెక్స్ట్ క్వెషన్ ఏంటి అనేది చెప్తాను. సో, మీకైతే ఇది అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, మనీ విషయంలో మీరు వ్యక్తుల్ని నమ్మొచ్చా? కొంతమందేంటంటే మనీ విషయంలో వ్యక్తుల్ని ఎక్కువ నమ్ముతుంటారు. సో, ఆ వ్యక్తులు ఎవరైనా అవ్వచ్చు. ఇది ఏ టైప్ డీలింగ్ అయినా అవ్వచ్చు. మనీ విషయంలో వ్యక్తుల్ని నమ్మడం ఎంతవరకు కరెక్ట్? అట్‌లీస్ట్ మీ లైఫ్‌లో ఎవరో ఒక వ్యక్తి ఉంటారు కదా! వాళ్ళనేంటంటే మనీ విషయంలో మీరు బాగా నమ్ముతూ ఉండొచ్చు. సో, వాళ్ళని మీరు నమ్మడం వల్ల బెనిఫిట్ అవుతారా? లేకపోతే లాస్ అవుతారా? అసలు ఏంటి పరిస్థితి అనేది నెక్స్ట్ క్వెషన్ అండి. మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, చూసేద్దాం. సో, యాక్చువల్‌గా ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు వ్యక్తుల్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసే టైపేనండి. అంత ఈజీగా వ్యక్తులకైతే ఛాన్స్ ఇచ్చే టైప్ కాదు. వాళ్ళని పూర్తిగా స్టడీ చేసిన తర్వాత, మీకు ట్రస్ట్ వర్తీ అనిపించిన తర్వాతే మీరేంటంటే ఆహ్, మనుషుల్ని మోస్ట్‌లీ కన్సిడర్ చేస్తారు. పర్టిక్యులర్‌గా మనీ అనేసరికి ఎవరైనా సరే చాలా ఆలోచిస్తారు. నేనిక్కడ ఒకటే చెప్తానండి. మీ లైఫ్‌లో మీరేంటంటే ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని మనీ విషయంలో ట్రస్ట్ చేసే పరిస్థితి ఉందా? లేదా? అని ఆలోచిస్తే వాళ్ళని మీరు ట్రస్ట్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీస్ చూస్తున్నట్టయితే మేబీ క్లియర్‌గా లేవు. అంటే వాళ్ళకి వేరే ఇంటెన్షన్స్ కానీ సిట్యుయేషన్స్‌నేంటంటే యూజ్ చేసుకునే పాసిబిలిటీ కనిపిస్తుంది. మీరు మనీ విషయంలో వ్యక్తుల్ని కానీ ట్రస్ట్ చేస్తే చాలా కష్టపడాల్సొస్తది. చాలా నష్టపోవాల్సి కూడా వస్తది. ఎప్పుడైతే ఇక్కడ డెవిల్ కార్డ్ వచ్చిందో, సో, వ్యక్తుల్ని ఏంటంటే అంత ఈజీగా ట్రస్ట్ చేయడానికి లేదండి. వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? అసలు వాళ్ళు మీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనేది మరికొంచెం మీరు వాళ్ళని స్టడీ చేసి, వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే, అప్పుడు మీరేమైనా సరే వాళ్ళకి ఆ విధంగా సపోర్ట్ చేయాలి ట్రస్ట్ చేయాలి అనుకుంటే చేయొచ్చు కానీ, ఇప్పట్లో మాత్రం మనీ విషయంలో అయితే వ్యక్తులు ఎవరిని ట్రస్ట్ చేయొద్దండి. వాళ్ళు మీ వాళ్ళైనా, బయట వాళ్ళైనా కొంతమందేంటంటే ఇంట్లో వాళ్ళే
ఇలా మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరేంటంటే ఇక్కడ వ్యక్తులు ఎవరు ఏంటి అని కాకుండా వాళ్ళసలు మీతో ఎలా ఉంటున్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అసలు వాళ్ళకి ఏం కావాలి అనేది మాత్రం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ కొంతమందికి ఏంటి ప్రాబ్లమ్ అంటే మనీ ఇచ్చే వరకు ఒకలా మాట్లాడతారు. మనీ ఇవ్వకపోతే ఒకలా మాట్లాడతారు. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తుంటారు. సో మనీ ఒక్కటే ఆ రిలేషన్‌షిప్‌కి సోర్స్ అవుతూ ఉంటదనమాట. కొన్ని రిలేషన్‌షిప్స్ ఇలానే ఉంటాయి. మనీ ఇస్తే ఒకలా ఉంటది వాళ్ళ బిహేవియర్. మనీ ఇవ్వకపోతే ఇంకొకలా ఉంటది. ఆర్ మనీ విషయంలోనేంటంటే వాళ్ళ ఐడియాలజీ అనేది డిఫరెంట్‌గా ఉంటది. సో ఇలా చాలా మంది ఫేస్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనీ ఇవ్వకూడదు కదా! మనీ ఎలా ఇస్తారు? బట్ ఎలా వాళ్ళు అనుకోరండి. ఎమోషనల్ అయిపోయి మన వ్యక్తే కదా! వాళ్ళ పరిస్థితులు మనమే అర్థం చేసుకోవాలి కదా! అనుకోని కొంచెం సాఫ్ట్ అయిపోయి ఇచ్చేసిన వాళ్ళుంటారు. ఇలా ఇచ్చారు అంటే మాత్రం ఇబ్బంది పడతారు. ఈ టైంలో మనీ విషయంలో మాత్రం ఎవరిని ట్రస్ట్ చేయొద్దు. అండ్ మనీ ఇచ్చినా సరే వాళ్ళని మీరేంటంటే చాలా వెరిఫై చేసుకొని ఇవ్వాల్సిన పరిస్థితయితే ఉంటది. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, మేబీ మీరు వాళ్ళతో ఎంత జాగ్రత్తగా మాట్లాడినా, వాళ్ళు మీకు ఎంత క్లీన్‌గా అనిపిస్తున్నా ఔటర్ సర్ఫేస్‌లో మాత్రమే ఇదంతా అండి. బట్ ఇన్నర్‌గా చూసినట్టయితే, వాళ్ళు మిమ్మల్ని యూజ్ చేసుకోవడం కానీ, మ్యానిపులేట్ చేయడం కానీ, వాళ్ళు మీ వల్ల బెనిఫిట్ అవ్వడం కానీ, ఇలాంటివే కనిపిస్తున్నాయి కానీ, ఇక్కడ మీరేంటంటే వాళ్ళ వల్ల తిరిగి బెనిఫిట్ అయ్యే పరిస్థితులేం కనిపించట్లేదు. తిరిగి మనీ ఇచ్చిన తర్వాత మీరే కష్టపడాల్సిన పరిస్థితులు, మీరే చాలా ఇబ్బంది పడాలి, చాలా నష్టపోవాల్సిన పరిస్థితులయితే కనిపిస్తున్నాయి. సో, ఏది ఏమైనా సరే జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది. మనీ విషయంలోనేంటంటే వ్యక్తులనైతే అంత ఈజీగా నమ్మొద్దు. ఈవెన్ మీకు వాళ్ళు ఎంత క్లోజ్ అయినా పాస్ట్‌లో వాళ్ళకి మీకు ఎంత మంచి కనెక్షన్ ఉన్నా, ఇప్పుడు వాళ్ళ ఎనర్జీస్ సూట్ అవ్వట్లేదు కాబట్టి, ఆర్ వాళ్ళేంటంటే ఒక డెవిల్ ఎనర్జీని పొసెస్ చేస్తున్నారు కాబట్టి ట్రస్ట్ చేయడానికైతే లేదు. సో, కొంత జాగ్రత్తలు తీసుకోవడానికైతే ట్రై చేయడం మంచిదండి. సో, నెక్స్ట్ క్వెషన్ ఏంటి అంటే, మీకు ఇప్పుడు ఫినాన్షియల్ గ్రోత్ ఉందా? లేదా? సో, ఇది నెక్స్ట్ క్వెషన్ అండి. సో, చూద్దాం అసలు. సో, ప్రెజెంట్ అయితే ఫినాన్షియల్ గ్రోత్ ఏం కనిపించట్లేదండి. ఫినాన్షియల్ స్ట్రగుల్ కనిపిస్తుంది. ఫినాన్షియల్‌గా కాన్‌ఫ్లిక్ట్స్ కూడా కనిపిస్తున్నాయి. చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఏదేమైనా సరే మనీ డీలింగ్స్ చేస్తున్న వాళ్ళు పర్టిక్యులర్‌గా వ్యక్తులతో చేస్తున్న వాళ్ళు జాగ్రత్తగా చెయ్యండి. మనీ కోసం మిమ్మల్ని యూజ్ చేసుకోవడం కానీ, మనీ విషయంలోని వాళ్ళకి మీకు సమ్ కైండ్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి రావడం కానీ ఇలాంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఫినాన్షియల్‌గా గ్రోత్ అయితే మాత్రం కొంచెం తక్కువగానే ఉంది. సో, ఈ టైంలోనేంటంటే కొన్ని చేంజెస్ చేసుకోవడం కానీ మళ్ళీ మిమ్మల్ని మీరు రీబిల్డ్ చేసుకోవడం కానీ, ఇలాంటివి చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. యాక్చువల్‌గా మీరు పాస్ట్‌లో కరెక్ట్‌గానే ఉన్నారు. కరెక్ట్‌గానే థింగ్స్‌ని హ్యాండిల్ చేశారు. సో, నాకు తెలిసి బ్రీఫ్‌గా ఒక ఫేజ్‌లోనేంటంటే ఫినాన్షియల్‌గా గ్రోత్ చూసుంటారు. బట్ రీసెంట్ టైమ్స్‌లోనేంటంటే మనీ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అనుకోకుండా ఖర్చయిపోవడం, అనుకోకుండా లాస్ అయిపోవడం, మనీ ఎలా వస్తుందో అలానే వెళ్ళిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉండొచ్చు. చాలా మందికి చేతుల్లో డబ్బులేంటంటే నిలబడట్లేదు. వచ్చిందంతా కూడా ఖర్చయిపోతుంది. ఆర్ ఎక్కడో గాని కొత్త కొత్త సమస్యలొస్తున్నాయండి. దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. భయపడుతున్నారు కూడా. ఇలానే లైఫ్ ఉంటదేమో, ఇంకా అంటే ఫినాన్షియల్ గ్రోత్ ఉండదేమో, ఫినాన్షియల్‌గా చేంజెస్ రావేమో అని కొంతమందేంటంటే చెప్పాను కదా! అప్పు తీసుకుంటారు. అది ఎలా తీర్చాలో అర్థం కాదు. కొంతమందేంటంటే ఇచ్చిన మనీ వస్తదో రాదో అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సేవింగ్సో లేకపోతే వేరే వ్యక్తుల దగ్గర నుంచో తీసుకొని ఇస్తారండి. సో, ఇలాంటి స్ట్రగుల్ ఉన్న వాళ్ళకేంటంటే అసలు ఎప్పుడు ఫినాన్షియల్ గ్రోత్, ఫినాన్షియల్‌గా ఇంప్రూవ్‌మెంట్ ఉంటది అనే భయం ఉంటది. సో, మీకు అదే భయం ఉంది. సో, మీరేంటంటే ఎందుకో చాలా ఎమోషనల్ అవ్వడం కానీ, దీనికోసం చాలా వర్రీ అవ్వడం కానీ జరుగుతుంది. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ వైపు నుంచి మీరేం చేయగలరు? మీ వరకు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోగలరో చూసుకోవాలండి. చూసుకొని మీరేంటంటే ఇక్కడ ప్రయత్నాలు చేసుకోవాలి. అంతేకాని మీరేంటంటే దీనికోసం వర్రీ అయ్యి, లేకపోతే భయపడిపోయి, అసలు ఏం చేస్తే బావుంటుందనుకోని వ్యక్తుల సలహాలు తీసుకోవడం, ఇలాంటివైతే నాకు తెలిసి అంత మంచిది కాదు. మీరేంటంటే ఫస్ట్ మీ థాట్స్‌తో క్లియర్‌గా ఉండండి. మీకు సిట్యుయేషన్ మీద ఎంత క్లారిటీ రావాలో అంతవరకు క్లారిటీ తెచ్చుకున్నారా లేదా? సో, వచ్చిన క్లారిటీ ప్రకారం మీరసలేం చేస్తున్నారు? ఇప్పుడు కొంతమందికి క్లారిటీ ఉంటదండి వాళ్ళ సిట్యుయేషన్ మీద. బట్ యాక్షన్ తీసుకున్న దగ్గర ప్లాన్ చేసుకున్న దగ్గర మాత్రం వాళ్ళెందుకో కానీ అంత కాన్ఫిడెంట్‌గా ఉండలేకపోతుంటారు. సో, మీరేంటంటే అలా ఉండకుండా మీ వైపు నుంచి మీరు కొంత కాన్ఫిడెంట్‌గా మీకు ఉన్న క్లారిటీతో చేయాల్సిన పనులు కానీ మీరు చేస్తే ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంటదండి. మేబీ మీరు కరెక్ట్‌గా కానీ థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే ఆర్ మీకున్న క్లారిటీతో మీరేంటంటే కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తే లైక్ బిల్డ్ చేయాలండి. మళ్ళీ కూడా
ఇక్కడ సిచ్యువేషన్స్ ని కన్సిడర్ చేసి కరెక్ట్ చేసి మీరు ఏదైతే బెటర్ గా చేయాల్సి ఉంటుందో అది కానీ బెటర్ గా చేస్తే ఫినాన్షియల్ గా గ్రోత్ అయితే ఉంటది. ఫినాన్షియల్ గా గ్రోత్ ప్రెజెంట్ అయితే లేదు, అది బ్లాకేజ్. ఈ బ్లాకేజ్ కూడా ఎక్కడ ఉంది అంటే మేబీ మీలో కొంతమందికి పాస్ట్ ఫియర్స్ కానీ పాస్ట్ ట్రిగ్గర్స్ కానీ ఎక్కువగా ఉన్నాయి. ఇంకొంతమందికి ఏంటంటే అసలు నమ్మకమే లేదు. ఇంకొంతమందికి ఏంటంటే మేబీ వ్యక్తులతోని ఎక్కువ ఇన్వాల్వ్‌మెంట్ ఉండడం వల్ల ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. సో, బేసిక్‌గా వచ్చే రోజుల్లోనైతే వ్యక్తులకి మీకు మధ్యలో కాన్‌ఫ్లిక్ట్స్ కూడా రావచ్చు. అది కూడా మనీ విషయంలోనే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, సో, కొన్ని జాగ్రత్తలైతే తీసుకోవాలండి. ఇలాంటి బ్లాకేజెస్ ఉన్న వాళ్ళంతా గూడా మీరు సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకొని వర్క్ చేయండి వీటి మీద. ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మనీ విషయంలో ఎవరిని నమ్మొద్దు. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ ఎబిలిటీని మీరు అర్థం చేసుకొని మీరేం చేయగలరో అది చెయ్యండి. మీరే ప్లాన్ చెయ్యండి. ఎందుకంటే మీ ఓన్ ప్లానింగ్ మీకున్నప్పుడు ఈ రోజు కాకపోతే రేపైనా థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. చేంజెస్ అయితే మీరు చూస్తారు. సో, ఈ సిట్యుయేషన్స్ నుంచి మీరు బయటికి రావాలి అనుకుంటే మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని, మిమ్మల్ని మీరు ఎక్కడ కరెక్ట్ చేయాలి, ఇంకా మీరు ఎలా ప్లాన్ చేస్తే బావుంటది, ఇక్కడ దీనికి మీరు ఎలాంటి సోర్స్ క్రియేట్ చేసుకుంటే బెనిఫిట్ అని కూర్చొని ఒక్కరోజు ఆలోచించండి. ఎందుకంటే చాలా మంది ఆలోచిస్తారు. నేను కాదు అనట్లేదు. బట్ వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు నెగెటివ్ గానే ఉంటాయండి. ఫియర్స్, ఇన్‌సెక్యూరిటీస్‌తో ఉంటాయి. బట్ వాళ్ళలోని ఒక కాన్ఫిడెన్స్ కానీ, వాళ్ళని వాళ్ళు ట్రస్ట్ చేసుకొని కానీ ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మందుంటారు. ఎవరైతే అలా ఆలోచిస్తారో వాళ్ళ సిట్యుయేషన్‌ని ఏంటంటే కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తారు. సిట్యుయేషన్‌ని హోప్‌ఫుల్‌గా చేంజ్ చేసుకోగలుగుతారు. సో, ఇప్పట్లో అయితే గ్రోత్ కనిపించట్లేదు కానీ, కరెక్ట్‌గా కానీ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తే, కరెక్ట్‌గా మీరు అంటే ఏం చేస్తే బావుంటుంది అనుకోని ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తే మాత్రం ఒక 2 మంత్స్ తర్వాత చేంజెస్‌కైతే ఛాన్స్ ఉంది. ఇది అందరికీ కాకపోయినా కొంతమందికి జరగొచ్చు. సో, లాస్ట్ క్వెషన్ ఏంటి అంటే మనీ విషయంలో యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? సో, అది కూడా చూసేద్దాం. యూనివర్స్ అసలు మీకేం గైడెన్స్ ఇస్తుంది ఏంటి అనేది. సో, చూసారు కదండీ! ఏం లేదు. మీలో కొంతమందికేంటంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువే. మనీ విషయంలో కరెక్ట్ ప్లానింగ్ కూడా ఉంది. మనీనేంటంటే కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలరు. కాకపోతే కొన్ని మిస్టేక్స్ మీరు చేశారండి. కొన్ని విషయాల్లోనేంటంటే మీరు సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకోకుండా కొన్ని డెసిషన్స్ తీసుకున్నట్టున్నారు. అఫ్‌కోర్స్ అందరి ఫినాన్షియల్ పొజిషన్ అనేది సేమ్ ఉంటదని నేను అనుకోను. ఫినాన్షియల్‌గా కొంతమంది బెటర్ సిట్యుయేషన్స్‌లో ఉండొచ్చు. కొంతమంది స్ట్రగుల్ తీసుకుంటూ ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా సరే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఖచ్చితంగా మీలో కొన్ని చేంజెస్ రావాలండి. మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌ని బాగా రీడ్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. సిట్యుయేషన్స్‌ని చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. కొంతమంది మనీ విషయంలో స్ట్రగుల్ ఫేస్ చేసేసరికి వ్యక్తుల్ని, సిట్యుయేషన్స్‌ని బ్లేమ్ చేస్తుంటారు. బట్ మీ ఓన్ ఫాల్ట్ ఏంటి? మీరక్కడ థింగ్స్‌ని ఎలా హ్యాండిల్ చేశారు అనేది చెక్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మందుంటారు. అలా అని చెప్పి మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోండి అని చెప్పను కానీ, మీరు చేసిందేంటో మీరు తెలుసుకుంటేనే మీరు మిమ్మల్ని కరెక్ట్ చేసుకోగలుగుతారు. సో, ఇలా ఏంటంటే కొంత మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడం కానీ, కొన్ని సిట్యుయేషన్స్‌ని ఏంటంటే ప్రాపర్‌గా హ్యాండిల్ చేయడానికి కానీ ట్రై చేయాలండి. లైఫ్ అంటేనే స్ట్రగుల్ ఉంటది. సో, ఒక ప్రాబ్లమ్ అయిపోయిన తర్వాత ఇంకొక ప్రాబ్లమ్ అనేది వస్తది. అది అయిపోయిన తర్వాత ఇంకొకటి. అంటే అలానే ఉంటది. ఒక్కొక్క ఫేజ్‌లో ఒక్కొక్కలా ఉంటది. ఒక సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకటైతే స్టార్ట్ అవుతది. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే రెస్పాన్సిబిలిటీస్ కానీ ఇలాంటివి ఎప్పుడూ ఉంటాయండి. లైఫ్ అంతా కూడా ఇది కామన్‌గా ఉంటది. సో, దీన్ని మీరు బర్డెన్‌లా తీసుకోవడం కానీ, ఆర్ ఇంకా లైఫ్ ఇంతేనేమో అనుకోని మీరేంటంటే లోగా ఫీల్ అవ్వడం కానీ, ఇలాంటివైతే సొల్యూషనే కాదండి. మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని బియాండ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం కానీ, మీ వరకు మీరు ఏది చేయాలో అది కరెక్ట్‌గా చేయడం కానీ, అండ్ మనీ విషయంలో మీరు ఇన్వాల్వ్ చేస్తున్న వ్యక్తులు ఎలాంటి వాళ్ళో వాళ్ళని బెటర్‌గా అర్థం చేసుకోవడం కానీ, అట్ ద సేమ్ టైమ్ మీకు హెల్ప్ ఆఫర్ చేద్దాం అనుకున్న వ్యక్తులు ఎలాంటి వాళ్ళో వాళ్ళని మీరు బెటర్‌గా అర్థం చేసుకోవడం కానీ, ఇలా కొన్ని ఏంటంటే మీరు అర్థం చేసుకున్నప్పుడు, ఒక సిట్యుయేషన్‌లో లైట్ చూడడానికి ట్రై చేసినప్పుడు డెఫినిట్‌గా మీ సిట్యుయేషన్స్ ఏంటంటే బెటర్ అవుతాయండి. బట్ మనీ స్ట్రగుల్ అనేది అది ఒక నెవర్ ఎండింగ్ స్ట్రగుల్ అని చెప్తాను. ఎందుకంటే టైమ్ టు టైమ్ ఏదో ఒక సిట్యుయేషన్ ఉంటది.
అందరికీ కాకపోయినా కొంతమందికి అయితే రిపీటెడ్గా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. బట్ అది బర్డెన్ లా తీసేసుకోవద్దు, రెస్పాన్సిబిలిటీ కాబట్టి. సో ఎక్కడ నెసరీ కరెక్షన్స్ అనేవి అక్కడ అవసరం. సో బేసిక్గా ఇప్పటి వరకు మీరు ఏది కన్సిడర్ చేయలేదు, ఏది బియాండ్ చూడడానికి ట్రై చేయలేదు. సో ఎందుకు మళ్ళీ అలాంటి ఒక సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది అని మీరు ఏంటంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేసి కొంత ప్రాపర్‌గా కన్సిడర్ చేస్తే మెయిన్ మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవడం కాదు కానీ, మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడం కోసం సిట్యుయేషన్స్‌ని ఏంటంటే ప్రాపర్‌గా హ్యాండిల్ చేస్తే మాత్రం ఫినాన్షియల్‌గా ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంటుందండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. కొంత మీకు ఇదంతా నెగెటివ్‌గా అనిపిస్తున్నా సరే, యూనివర్స్ ఎప్పుడూ కూడా బెటర్ థింగ్స్ ఆఫర్ చేయడానికి రెడీగానే ఉంటుంది. బట్ అది మనం అట్రాక్ట్ చేసుకునేలాంటి వైబ్రేషన్స్ కూడా క్యారీ చేయాలి కదా! యూనివర్స్ ఏంటంటే ఎదుటి వ్యక్తుల్ని, సిట్యుయేషన్స్‌ని బ్లేమ్ చేసేస్తే మనం కోరుకుంది ఇచ్చేది. అలా అని చెప్పి మనం బ్లేమ్ చేసుకున్నా మనం కోరుకుంది ఇవ్వదు. మనం ఏం చేస్తున్నాం, ఎదుటి వ్యక్తులు ఆ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయో అర్థం చేసుకొని, మన రోల్‌ని మనం కరెక్ట్‌గా కానీ హ్యాండిల్ చేస్తే, ఖచ్చితంగా ఔట్‌కమ్ అనేది బెస్ట్ పాసిబుల్ వేలో అయితే ఉంటుంది. సో, డెఫినిట్‌గా యూనివర్స్ గైడెన్స్ ప్రకారం అయితే మిమ్మల్ని మీరు కొంత చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సిట్యుయేషన్స్‌ని మళ్ళీ కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. సో, కొన్ని కరెక్షన్స్ కానీ చేసుకోగలిగితే మాత్రం ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంటదండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఓవరాల్‌గా ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. నా వరకు అంటే ఇవి కామన్ క్వెషన్స్‌లా అనిపించాయి. సో, రీడింగ్ అయితే చేశాను. సో, మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.